మీరు బీజేపీతో టైప్ పెట్టుకున్నారు. బీజేపీ ఇప్పుడు ఇంత ముందు లేదు, నేను ఎప్పుడూ అలాంటి ఏం లేదు. సపోర్టింగ్ చేశారు బీజేపీకి బిగినింగ్లో. అలా కాదు, నేను ఫస్ట్ మోదీ గారు వచ్చిన టైంలో ఆ మోదీ గారు మాట్లాడేది, ఆయన విజన్ అదన్నీ చూసి చాలా ఫ్యాన్ లాగా అయిపోయాను ఆ టైంలో. తర్వాత వచ్చి మళ్ళీ నేను చూశాను కదా, మళ్ళీ ఏమంటే మళ్ళీ నాతో మళ్ళీ ఇంట్రాస్పెక్షన్ జరిగింది. అందరూ చెప్తారు కరెక్ట్, ఏం చేసేకవుతుంది, ఇలాగే సిస్టమ్ ఉంది, ఉండే దాంట్లో ఇప్పుడు మంచి వర్క్ చేస్తున్నారు, అందరూ మంచి వర్క్ చేశారు పాలిటిక్స్లో ఉండే వాళ్ళందరూ. మనకేమైపోయింది అంటే నేను కరెక్ట్ లేదు, నేను అందరినీ తిడుతూ ఉంటాను. ఇక్కడ ఎవరు వస్తేనో తిడతాను. ఒక్క టైంలో ఒక్క పార్టీ తీసుకువస్తాను, వీళ్ళు వద్దు అని వాళ్ళు తీసుకువస్తాను, నేనే ఇష్టపడి వాళ్ళు తిడతాను కరెక్ట్ లేదు వీళ్ళు. తర్వాత చేంజ్ చేసి వీళ్ళు తీసుకువస్తాను, తర్వాత వీళ్ళని తిడతాను వాళ్ళు కరెక్ట్ లేదు అని. ఎప్పుడూ మనము ఎందుకంటే నేను కరెక్ట్ లేదు, నేను ఒక ఐడియాలజీకి ఓటేస్తే, నేను ఒక సిద్ధాంతానికి, నేను ఒక మేనిఫెస్టోకి ఓటేస్తే, నేను డబ్బులు తీసుకోకుండా కరప్ట్ లేకుండా ఓటేస్తే ఇదన్నీ రావాలి కదా. నాతో చేంజ్ అవ్వంటే ఎలా, మీరు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ చేంజ్ ఇన్ ది సొసైటీ కదా. అప్పుడు నాకు అర్థమైంది, లేదు నాతోనే ప్రాబ్లం ఉంది, నేను అందరినీ వీడేమో చేస్తారు, వాళ్ళేమో చేస్తారు, వీళ్ళు కరెక్ట్ లేదు, వాళ్ళు కరెక్ట్ లేదు. అప్పుడు అదే లోపల ఇదైన తర్వాత నాకు అర్థమైంది, లేదు నేను ఆనెస్ట్గా ఇలాగే చేయాలి, ఎవరు ఇది చేస్తేనో పర్వాలేదు, స్టార్ట్ చేయాలి అని స్టార్ట్ చేశాను. సో మీరు అభిమానించిన మోడీ గారు ఇప్పుడు థర్డ్ టైం సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు దాన్ని? లేదు, ఇప్పుడు నేను దాని నుంచి బయటకు వచ్చేసాను, ఆ మూడ్ నుంచే బయటకు వచ్చేసాను నేను. ఓకే, ఈ పాలిటిక్స్ దాంట్లోనే ఏమో ప్రాబ్లం ఉంది అని నాకు ఇదయ్యే నేను కొత్తగా ఏమో స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాట్ అబౌట్ పర్సన్, నాట్ అబౌట్ ఎనీ పార్టీస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ పార్టీస్ ఆర్ పర్సన్. యాక్చువల్లీ ఓకే, మీలాగే నేను థింక్ చేసేవాడిని అని చెప్పింది నేను అలాగే తర్వాత అర్థమైంది నాకు, లేదు ప్రాబ్లం ఇక్కడ ఉంది అని. అందుకే ప్రజాకి అని చెప్పి నేను జనాలకు చెప్తున్నాను, మీకు చేంజ్ కావాలా రండి, నిలుచుకోండి, డబ్బులు ఖర్చు పెట్టొద్దండి, మీరు చెప్పండి, ఒక 10 పీపుల్కి చెప్పండి ఐడియాలజీ. ఎలా ఉంది స్పందన? మరి మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు, ఎలా ఉంది వాళ్ళ ప్రజల నుంచి స్పందన? అదే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఏమంటే ఇప్పుడు యాప్ చేశాను, ఒక ప్రజా అంటే మీకు మొబైల్లో మీరు ఇప్పుడు చేస్తున్న తెలుగులో ఉంది, అది PRAJAAKEY అంటే అది ఓపెన్ అవుతుంది. ఈవెన్ మొబైల్ ఐఫోన్లో ఉంది, ఆండ్రాయిడ్లో ఉంది. ఓపెన్ చేస్తే ఫుల్ ఒక ఇది ఉంది, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మీకు టైం ఇస్తే, మీకు చదివే టైం లేదంటే ఒక బటన్ పెట్టండి దాంట్లో, అది నొక్కితే అది వాయిస్లో వస్తుంది. అక్కడ అన్నీ ఉంది, SOP ఎలా ఉండాలి, ఒక వర్కర్కి ఇలా వచ్చిన వాళ్ళకి అన్నీ ఉంది. అది చూడాలి, దానికి కొంచెం ఇంట్రెస్ట్ కావాలి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చాలా యూత్స్కి, ఇప్పుడు మీరు చూశారు కదా, ఓటింగ్ బూత్ అంటే యూత్స్ని వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలి, ఏదో చాలా ఒక 80 years 90 years వీళ్ళు వచ్చారు అని పెద్దగా, ఈయనకి డెమోక్రసీలో ఇది ఉంది, ఈయన వచ్చి ఓటేస్తున్నారు. నాకు ఆశ్చర్యం, యూత్స్కి నెక్స్ట్ ఫ్యూచర్ ఉండేది యూత్స్ది, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, అక్కడ క్యూలో వాళ్ళు నిలుచుకోవాలి. IPLలో నిలుచుకుంటారు కదా క్యూలో, అలా వాళ్ళు వచ్చి ఓటింగ్ బూత్లో నిలుచుకోవాలి. ఇది వాళ్ళకి ఇంట్రెస్ట్ రావటం లేదు, అదే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇప్పుడు సిటీస్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరగట్లేదు, దాన్ని ఎలా చూడాలి అసలు? అదే నేను చెప్తా ఉండేది ఏమంటే, యూత్స్ దే షుడ్, ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఒక అవర్షన్ ఉంది, ఎవరు వస్తేనో అంతే, మనం జీతం మనం చేయాలి, ఎవరు వస్తేనో ఏమవ్వదు, ఇలాంటి హోప్లెస్ ఇది వస్తూ ఉంది. అది మార్చాలంటే యూత్సే ట్రై చేయాలి. నేను చెప్తా ఉండే అందరు యూత్స్కి, యూ షుడ్ టేక్ దట్ ఇనిషియేటివ్, యూ షుడ్ స్ప్రెడ్ దిస్, యాక్చువల్లీ యూ షుడ్ టాక్, యూ షుడ్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్. అదే చెప్తాను నేను.